టెట్ అనగా ఉపాధ్యాయ అర్హతా పరీక్ష షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను శుక్రవారం అనగా అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 10 నుంచి టెట్ పరీక్షలు నిర్వహించడానికి తేదీలను నిర్ణయించారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. అలాగే జనవరి 19న ఫలితాలు విడుదల చేయబడను. టెట్ నిర్వహణ కోసం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా 2 కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ మార్కుల్లో 5% సడలింపు ఉండగా ఇకపై ఎన్సీటీఈ నిబంధనలను మాత్రమే పాటించాలని స్పష్టం చేశారు. దీని ప్రకారం స్కూల్ అసిస్టెంటుకు సంబంధించిన 2A, 2B పేపర్లు రాసే అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45% మార్కులు తప్పనిసరి. 2011 నుంచి టెట్ అమల్లోకి వచ్చినప్పటికీ అంతకంటే ముందు ఉద్యోగాలు పొందిన టీచర్లు కూడా టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించానని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. అయితే ప్రభుత్వ మేనేజ్మెంట్లోని మరియు ఎయిడెడ్ పాఠశాలల్లోని టీచర్లకు ఇంటర్మీడియట్, డిగ్రీలో కనీస మార్కుల నిబంధన వర్తించదు. అలాగే 2011 జూలై 29 కంటే ముందు బీఈడీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ పొందినవారికి అర్హత మార్కుల శాతంతో సంబంధం ఉండదు. కాగా 2011కు ముందు కోర్సులు పూర్తి చేసిన వారికి సంబంధిత అర్హత కోర్సులో ఓసీలకు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40% మార్కులు ఉండాలి. టెట్ నిర్వహణకు పాఠశాల విద్యా కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. టెట్ పరీక్షను 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థి ఎంపిక చేసుకున్న మరొక భాషలో ఉంటుంది. టెట్లో ఉత్తీర్ణత సాధించడానికి ఓసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్సర్వీస్మెన్కు 40% మార్కులు రావాలి. ఇప్పటికే టెట్ అర్హత సాధించినవారు కూడా మార్కుల మెరుగుదల కోసం మళ్లీ పరీక్ష రాయవచ్చు. టెట్ సర్టిఫికెట్కు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. టీఆర్టీ అనగా ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్కు 20% వెయిటేజీ ఇస్తారు. 2017 కంటే ముందు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కు కలిపి ఉమ్మడిగా ఉన్న టెట్ అర్హత పొందినవారు ఇప్పుడు ఎస్ఏ సోషల్, ఎస్ఏ లాంగ్వేజెస్కు వేరువేరుగా పరీక్ష రాసుకోవడానికి అవకాశం కల్పించారు. టెట్ ముఖ్య తేదీలు: నోటిఫికేషన్ అక్టోబర్ 24, ఫీజు చెల్లింపు గడువు, దరఖాస్తు సమర్పణ గడువు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు, హాల్ టికెట్లు డౌన్లోడ్ డిసెంబర్ 3 నుంచి, పరీక్షలు డిసెంబర్ 10 నుంచి, ఫలితాలు విడుదల జనవరి 19.